విజయవాడ ముత్యాలంపాడులో మహిళలకు సామూహిక శ్రీమంతాలు చేశారు. అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక సంఘం కళ్యాణ మండపం వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మహిళలకు చీర, పసుపు, కుంకుమ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోండా ఉమా పాల్గొన్నారు. గర్భిణీ మహిళలు పండంటి బిడ్డకు జన్మనివ్వటమే కాకుండా సురక్షితంగా ఇంటికి తిరిగొచ్చే వరకు ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుందన్నారు ఎమ్మెల్యే బోండా ఉమా. చంద్రబాబు సీఎం అయ్యాక మహిళలకు అన్ని రకాల పథకాలు అమలు చేస్తున్నామన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన అన్ని హామీల అమలు చేస్తామని వెల్లడించారు. అలాగే మొదలై కృష్ణరాజు గారు, రామకృష్ణ గారు, ప్రసాద్ పేర్లు చెప్పలేకపోయినా, పేర్లు చదవలేకపోయినా, అలాగే నేను శాసనసభ్యుడిగా ఎన్నికైనాక మహిళలందరికీ మళ్ళా పూర్వ వైభవం వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చినాక నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో నిరంతరం కూడా మహిళా సోదరీమణులకి అండగా ఉంటా ఉన్నాం. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేరుస్తూ ముందుకెళ్తా ఉన్నాం. 3,000 రూపాయలకి ఇచ్చి 4,000 చేశాం. 3,000 రూపాయలు ఇచ్చే వికలాంగులకి 6,000 చేశాం. 3 సిలిండర్లు ఇస్తా ఉన్నాం. 3 సిలిండర్లు గ్యాస్ బండ్లు ఇస్తున్నాం. ఆ గ్యాస్ బండ్లు కూడా ఈ నెల రేపు నెల నుంచి నగదే వాళ్ళకి ముందుగానే ఇచ్చేస్తుంది. వాళ్ళు గ్యాస్ బండ్ కొనుక్కోపోయినా ముందుగానే వాళ్ళకి నగదు చెల్లించినట్టుగా ఇప్పుడే పాలసీ మీటింగ్లో ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. అట్లాగే అమ్మ తల్లికి వందనం పేరు మీద ప్రతి పిల్లవాడికి, చదువుకునే పిల్లవాడికి 15,000 రూపాయలు చెప్తారు. గతంలో ప్రభుత్వం ఒక పిల్లవాడికి ఇచ్చిన డబ్బు, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000 రూపాయలు చొప్పున ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు 15,000 రూపాయలు చొప్పున వచ్చినట్టుగా ఈ నెలలోనే, వచ్చే నెల నుంచి మహిళలకి 18,000 రూపాయలు బ్యాంక్ ఖాతాలు ఇస్తాయని కూడా